మేడ్చల్ జిల్లా పీచాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గౌతమ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ హాస్పిటల్ డాక్టర్ రమేష్ ఇమ్మడి ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా సుమారు 50 మందికి ఉచిత ఫిజియోథెరపీ నిర్వహించారు. మోడర్న్ ఆధునిక వైద్యంలో ఫిజియోథెరపీ పాత్ర కీలకమని డాక్టర్ రమేష్ అన్నారు. మెడిసిన్ లేకుండా కైరోప్రాక్టిక్, ఆస్ట్రోథెరపీ అనే అడ్వాన్స్డ్ పద్ధతుల ద్వారా ఫిజియోథెరపీ చేస్తున్నామని డాక్టర్ రమేష్ తెలిపారు. బోడుప్పల్, పీచాతిగూడ జంట మున్సిపాలిటీలలో సుమారు 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నానని, అందరూ సహకరిస్తున్నారని తెలియజేశారు. ఫిజియోథెరపీ అనేది చేయడం జరిగింది. ఇక్కడ సూపర్స్పాటస్ మజిల్ అవడం వల్ల ఆప్షన్ తర్వాత ఫిజియోథెరపీ చేస్తున్నాము. కొన్ని షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ చేయడం తర్వాత అల్ట్రాసౌండ్ ఐస్కే పెడుతున్నాము. లంబార్ ట్రాక్షన్ అన్నమాట. డిస్క్ బల్జ్ ఉన్నా, సియాటికా ఉన్నా, నర్వ్ కంప్రెషన్ ఉన్నా, ఎలాంటి నడుము నొప్పులు ఉన్నా కానీ ఇది వితౌట్ సర్జరీ కంప్రెషన్ ఉన్నదని డీకంప్రెస్ చేస్తుంది అనమాట. ఈ నర్వ్ డిస్క్ అనేది దగ్గర కొట్టుకున్నప్పుడు పూర్తి రావట్లేదు. లేకపోతే ఈ నర్వ్స్ అంతా తెలిసిపోతాయి అన్నమాట. అవి చేయొచ్చు. కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మనం తక్కువ బడ్జెట్లో మనం మంచిగా పేషెంట్కి ఒక ఎంఆర్ఐ కాస్ట్ కన్నా అందులో సగం కాస్టే మన ఫిజియోథెరపీలో మొత్తం తగ్గిపోతుంది. చాలామందికి L4, L5 ఏరియాలో ఇట్లా డిస్క్ బల్జ్ అనేది ప్రొట్రూజన్ లాగా వచ్చేస్తుంది. వచ్చి నర్వ్కి ఎల్లో కలర్ నర్వ్కి టచ్ అవుతుంది. దానివల్ల కాలంతా రేడియేటింగ్ అవుతుంటుంది. దీన్ని సియాటికా పెయిన్ అంటారు. సో సియాటిక్ నర్వ్ టు L4, L5, S1, 2, 3 5 రూట్ల నుంచి నర్వ్ తయారై కిందికి కాలంతా సప్లై చేస్తుంది. మనం బరువులు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఇక్కడ పడి ఇట్లా డిస్క్ అనేది పెద్దగా ఉండి ఇట్లా బయటకు వచ్చేసి నర్వ్ టచ్ అవుతుంది. దానివల్ల పెయిన్ వస్తుంది. సర్జన్స్ ఏం చేస్తారంటే దీన్ని ఆపరేషన్ ద్వారా ఇట్లా సర్జరీ అది రిమూవ్ చేస్తారు, కట్ చేసి. మేమేం చేస్తామంటే నడుముకు LS బెల్ట్, ఇక్కడ ఒక బెల్ట్, ఇక్కడ ఒక బెల్ట్ పెట్టేసి డీకంప్రెషన్ థెరపీ ద్వారా కిందికి స్ట్రెచ్ చేస్తాం అనమాట. అలా స్ట్రెచ్ చేసినప్పుడు ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చిన డిస్క్ అనేది లోపలికి పోతుంది, పోయి ఫ్రీ అవుతుంది. మంచిగా ఫాస్ట్గా నొప్పి అనేది తగ్గుతుంది అనమాట. తక్కువ ఖర్చుతోని ఫిజియోథెరపీ ద్వారా మనం ఫాస్ట్ రికవర్ చేయొచ్చు. ఒక ఎంఆర్ఐ ఫీజులో సగం ఫీజుతోనే మేము ఫిజియోథెరపీ ద్వారా తగ్గిస్తాము అట్లా అనమాట. సో ఈ విధంగా చేస్తే మంచిగా తగ్గుతుందండి. దాంతోపాటు కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాము అనమాట.